బ్రేకింగ్ చూస్తున్నాం. హుస్నాబాద్ నియోజకవర్గం కొత్తకొండలో టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది. కొత్తకొండలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. అయితే కొత్తకొండలో రాత్రి బస చేరున్నారు బండి సంజయ్. ప్రస్తుతం అక్కన్నపేటలో బండి సంజయ్ పాదయాత్ర సాగుతోంది. కొత్తకొండలో భారీగా పోలీసులు మోహరించారు. వందల సంఖ్యలో మోహరించారు వరంగల్ కమిషనరేట్ పోలీసులు. బండి సంజయ్ని రాత్రి అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. సంజయ్ అరెస్ట్ అవుతారనే వదంతులతో కొత్తకొండకు భారీగా బీజేపీ శ్రేణులు తరలివస్తున్నారు. పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బండి సంజయ్ పొన్నంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చిగురుమామిడి మండలంలో ఈ ఉదయం సంజయ్ పాదయాత్రను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. చిగురుమామిడి మండలంలో కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా బండి సంజయ్ అరెస్ట్ చేస్తారంటూ వదంతులు వస్తున్న నేపథ్యంలో భారీగా బీజేపీ శ్రేణులు కొత్తకొండకు తరలి వస్తున్నారు. పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం ఎందుకు కారణంగా తెలుస్తోంది. బండి సంజయ్ పొన్నంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఉదయం కూడా కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రను అడ్డుకున్నాయి. చిగురుమామిడి మండలంలో కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య బాహాబాహి కూడా చోటు చేసుకుంది. తాజాగా కొత్తకొండలో బండి సంజయ్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన్ను రాత్రి అరెస్ట్ చేశారనే వదంతుల నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, బండి సంజయ్ని రాత్రి అరెస్ట్ చేస్తారంటూ వదంతులు సాగుతున్నాయి. దీంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కొత్తకొండకు చేరుకుంటున్న పరిస్థితి. ఏం జరుగుతోంది? బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇంకా చల్లారలేదా? ప్రస్తుతానికి ఇంకా హీట్ కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం సాగుతుంది. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఎస్ రామ్దాస్ ప్రజాహిత పేరుతోనే కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రెండవ విడత ప్రజాహిత యాత్రతో కోయడ ఏదైతే ఉస్నాబాద్ నియోజకవర్గం ఉందో కోయడ మండల కేంద్రం నుంచి నిన్న ప్రారంభించారు యాత్రను. యాత్ర సందర్భంగా పలు గ్రామాల్లో పర్యటిస్తూ చిగురుమామిడి మండల కేంద్రంలో బండి సంజయ్ కామెంట్ చేయడం జరిగింది. ప్రజలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, బండి సంజయ్ ఏం చేసిండ్రు అని చెప్పి అడిగే వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తున్నాను. మతం పేరు మీద నేను రాజకీయాలు చేయట్లేదు, రాముని గుడి కట్టారు అని చెప్పుకోవడం తప్ప అక్షంతల మీద రాముని గుడి మీద రాజకీయాలు చేసేది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్తూనే కొన్ని 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మోడీ సర్కార్ ఇచ్చిండ్రు అని చెప్పి సవివరంగా లెక్కలతో వివరించడానికి సిద్ధం. సవాలుకు స్వీకరించి ఎవరు వచ్చినా పర్వాలేదు, నేను సవాల్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే కొంతమంది నాయకులు అయోధ్యలో రాముడు జన్మించడానికి సాక్ష్యం ఏంటి, ఎక్కడ ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నారు. దీని మీద నేను క్లారిటీ ఇస్తానని చెప్పేసి ఆయన తనదైన శైలిలో విరుచుకుపడడం జరిగింది. ఏం చెప్పారంటే, రాముడు అయోధ్యలోనే పుట్టారు, జన్మించారు అనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి, న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులు ఉన్నాయి. అయితే తల్లి కడుపులో నుంచి శిశువు జన్మించాడు అనడానికి, మీరే ఆ తల్లి కడుపులో పుట్టారనడానికి ఆధారాలు ఏంటి? కేవలం నర్సమ్మ లేదా డాక్టర్ తీసుకొచ్చి ఆ శిశువును అప్పచెప్తే మనం విశ్వసిస్తున్నాం. దీనిలో భాగంగానే ఒకటే చెప్తున్నా మరొకసారి, ఇది అయోధ్యలో రాముడు జన్మించాడనేది కూడా అంతే క్లారిటీ అని వివరించడం జరిగింది. దీంతో కేవలం వ్యక్తిగతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ని టార్గెట్ చేశారు అని చెప్పేసి ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు శ్రేణులు అందరూ కూడా గత రాత్రి నుంచి కూడా విరుచుకుపడ్డారు. రాత్రి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు శ్రేణులందరూ కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు వెళ్లారు. తాజాగా ఈ ఉదయం మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఒక టెన్సివ్ సిచ్యువేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది. ఆయన యాత్రను అడ్డుకుంటామని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కొంతమంది 20 మంది వరకే అరెస్ట్ చేసి కాంగ్రెస్ కార్యకర్తలని తరలించడం జరిగింది. ఈ క్రమంలో మాటల యుద్ధం జరిగినటువంటి నేపథ్యంలో ఒకవైపు పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా రాముని జన్మభూమికి సంబంధించి అక్షంతలకు సంబంధించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు, ఎందుకు ఇట్లా వ్యక్తిగతంగా విమర్శిస్తారు, వారి వ్యగ్యతకే వదిలేస్తా అని చెప్పి పొన్నం చెప్పారు. దీంతో సంజయ్ సైతం క్లారిటీ ఇచ్చారు. పొన్నం తల్లి నాకు తల్లి లాంటిదే, నా తల్లి ఆమె తల్లి వేరు కాదు, నేను వందనం చేస్తున్నా, పాదాభివందనం చేస్తున్నా, ఎవరిని నొప్పించడానికి వ్యక్తిగతంగా నేను ఏ వ్యాఖ్యలు చేయలేదు, నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేటలో పొన్నం ప్రభాకర్ యాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఒక టెన్సివ్ సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయం ఉంటది, అక్కడే బస చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రాత్రి అంటే ఇప్పటికే దాదాపు భారీగా వందల సంఖ్యలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు కొత్తకొండకు చేరుకుంటున్న పరిస్థితి. అంటే ఎందుకు మళ్ళీ బండి సంజయ్ అక్కడ బస చేస్తున్నారు కాబట్టి ఉద్రిక్త వాతావరణం క్రియేట్ అవుతుందని పోలీసులు చేరుకున్నారా, లేదంటే
ఆయన అరెస్ట్ కోసం చేరుకున్న పరిస్థితి. అంటే బండి సంజయ్కి Yes, మీరు- సెక్యూరిటీ కల్పించడానికా లేదంటే అరెస్ట్ చేయడానికా? ఎస్, మీరు అన్నది వాస్తవం. రెండు ప్రధానమైనటువంటి అంశాలను చర్చించుకోవచ్చు. ఒకటి, మీరు అన్నట్టుగా ఈ ఉదయం నుంచి కూడా నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, మాటల యుద్ధము, వ్యక్తిగత ఆరోపణలు, దూషణల నేపథ్యంలో బండి సంజయ్ శిబిరం పైన ఎవరైనా దాడి చేస్తారు, రక్షణ కల్పించాలనేటువంటి నేపథ్యం అనేటువంటి చర్చ ఒకవైపు జరుగుతుంది. అరెస్ట్ చేస్తే మేము చెప్పి చేస్తామా, ఎప్పుడైనా చేయొచ్చు అనేటువంటి ఉదంతంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఒక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడం ఖాయము. అందుకే పోలీసులు భారీగా మోహరించారు. వరంగల్, హన్మకొండకు సంబంధించినటువంటి కమిషనరేట్ పరిధి నుంచి, అలాగే సిద్దిపేట నుంచి, కరీంనగర్ నుంచి సైతం పోలీసులు తరలి వెళ్లారు. వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు కొత్తగూడకు చేరుకున్నారు. ఖచ్చితంగా ఈ రాత్రి అరెస్ట్ చేస్తారనేటువంటి కోణంలో ఒక చర్చ జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నేతలు సైతం తమ నేతకి అండగా ఉండడానికి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక ఉద్రిక్త పరిస్థితిని చల్లార్చడానికా లేదా అరెస్ట్ చేయడానికి అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరి రాత్రి అరెస్ట్ చేస్తారనేటువంటి వదంతులు అయితే వస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది. అన్ని రకాలుగా ఆలోచించి పోలీస్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు, మరి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి మనోభావాలు, కార్యకర్తలకు సంబంధించినటువంటి ఇప్పటికే పిటిషన్లు వేసినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది సర్వత్రా ఆసక్తి, ఒక రకమైనటువంటి టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. రామ్ దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. ఇది మొత్తం మీద ఉస్నాబాద్ నియోజకవర్గం కొత్తకొండలో టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది. బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రస్తుతం అక్కడ కొనసాగుతోంది. అయితే కొత్తకొండలో రాత్రి బండి సంజయ్ బస చేరున్నారు. ప్రస్తుతం అక్కడికి భారీగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు మోహరించారు. బండి సంజయ్ని రాత్రి అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం సాగుతుంది. సంజయ్ అరెస్ట్ అవుతారనే వదంతులతో కొత్తకొండకు భారీగా బీజేపీ శ్రేణులు కూడా తరలి వస్తున్నాయి. పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ పొన్నంపై చేసిన వ్యాఖ్యల నిరసనగా ఉదయం బండి సంజయ్ పాదయాత్రను కూడా కాంగ్రెస్ శ్రేణులు చిగురుమామిడి మండలంలో అడ్డుకున్నాయి. తాజాగా కొత్తకొండకు బండి సంజయ్ చేరుకోబోతున్న నేపథ్యంలో ఆయన అక్కడే బస చేయనున్నారు. మరి ఆయనకు భద్రత కల్పించేందుకా లేదంటే ఆయన్ను అరెస్ట్ చేసేందుకా అనే అంశంపై పూర్తిస్థాయి క్లారిటీ లేదు. మొత్తం మీద భారీగా పోలీసులు అయితే వరంగల్ కమిషనరేట్ పోలీసులు వందలాది సంఖ్యలో కొత్తకొండలో మోహరించారు. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది.